మరో క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సు ఫ్రీ బస్ పథకం సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు? కరీంనగర్లో ఎలాంటి పరిస్థితి ఉందో చూస్తే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 27.27% అయితే బాగలేదు అనే వాళ్ళ సంఖ్య దాదాపు 72.7 పైగా చిలుకు. అంటే ఇక్కడ కూడా అంతే, బస్సుల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, ఫుల్ రష్ ఉంది, బస్సులో ప్రయాణించే పరిస్థితి లేదు. సో ఓవర్లోడ్తో బస్సులు వెళ్తున్నాయి. కొత్త బస్సులు వస్తే తప్ప ఇక్కడ పరిష్కారం కాదు అనేది ప్రతి చోట ఉన్న పరిస్థితి ఇక్కడ కూడా కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్లో కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా అని మనం ప్రశ్నిస్తే అయ్యింది అనే వాళ్ళ సంఖ్య కేవలం 6%, కాలేదు అనే వాళ్ళ సంఖ్య 78 పై చిలుకుగా ఉంటే నమ్మకం ఉంది చేస్తారు అనే వాళ్ళ సంఖ్య కూడా కేవలం 15%. సో 6 గ్యారంటీలు అనేది రాష్ట్రానికి గుదిబండ, ఆర్థికంగా గుదిబండ కాబోతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చేసి చూపిస్తాము, సంపద సృష్టిస్తామని గతంలో కాంగ్రెస్ పేర్కొంది. కానీ పరిస్థితి చూస్తే అమల్లో మాత్రం చాలా స్పష్టంగా కనపడుతోంది, పెద్దగా ఎలాంటి ప్రయోజనం లేదు, 6 గ్యారంటీలు ఇప్పటివరకు పెద్దగా అందింది లేదు అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో కాళేశ్వరం సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య 15%, వ్యతిరేకిస్తున్నాం నమ్మట్లేదు అనే వాళ్ళ సంఖ్య 60%, కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య 24%. సో ఇది కాళేశ్వరం సంబంధించి.